ఎండలు సుర్రుమంటున్నాయి. మధ్యాహ్నం దాటితే టెంపర్ లేపుతోంది. బయటకు వెళితే గొంతెండిపోతోంది. ఎన్ని నీళ్లు తాగినా దూప ఆరడం లేదు. దీంతో కూల్ గా జనాలు జ్యూస్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. అయితే కూల్ డ్రింక్స్ కంటే నేచురల్ జ్యూస్లే బెటర్ అంటున్నారు. ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలో నమోదు కావాల్సిన టెంపరేచర్ మార్చి మొదటి వారంలోనే క్రాస్ అవుతున్నాయి. దీంతో జనాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఎండల నుంచి రిలాక్స్ అయ్యేందుకు నేచురల్ జ్యూస్ కు ప్రియారిటీ ఇస్తున్నారు. ఎండకు ఎక్కువగా నిమ్మరసం, చెరుకు రసం, పుదీనా జ్యూస్, కొబ్బరి నీళ్లు తాగుతున్నారు జనం. కూల్ డ్రింక్స్ కంటే నేచురల్ జ్యూసే బెటర్ అంటున్నారు. 5 రూపీస్కి వచ్చిన ఈ జ్యూస్ తాగితే మంచిగా అనిపిస్తుంది. ఎండాకాలంలో మంచిగా తాగితే జ్యూస్ చల్లగా అనిపిస్తుంది. 5 రూపాయలకి ఏం రాదు, కానీ చాయ్ కూడా రాదు, కానీ జ్యూస్ వస్తుంది. ఎండలో తాగుతున్నా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ జ్యూస్ 10 రూపీస్ అని చెప్తే తీసుకున్నాను, కానీ 10 రూపీస్కి మనకు ఏం దొరకదు. వాటర్ బాటిల్ కొనాలన్నా 25 రూపీస్ వరకు ఉంటుంది, కానీ జ్యూస్ తాగినప్పుడు కొంచెం చల్లగా ఉండి హాయిగా అనిపిస్తుంది. ఎండలో ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇది తాగితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ ను క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు. రోడ్ల పక్కనే జ్యూస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా గ్లాస్ 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు అమ్ముతున్నారు. हमारा बंडी 40 ईयर्स से और ये 5 रुपए में जूस दे रही. ये छोटा गिलास है 5 रुपए में दे रही, ये 10 रुपए में दे रही. आदमी को ठंडक मिलता है. सीजन के मौसम में गर्मा ज़्यादा है. हमारा बंडी है बरस का 12 महीने चलता. इस सीजन में ज़रा गर्मा में ज़रा ज़्यादा रहता बिजनेस. ग्राहक के लिए जो है ना तकलीफ नहीं होना, मौसम में गर्मा का जो है ना सब जने फायदा उठाना. आप जैसा चाहे वैसा पी ले सकते. विदाउट आइस चाहिए तो विदाउट आइस भी मिलता अपने पास. నేచురల్ జ్యూస్ తో ఎనర్జీ రావడంతో పాటు హెల్త్ కు బెటర్ అంటున్నారు జనం. వీటిని తాగడం వల్ల దాహం కూడా తీరుతుందంటున్నారు. ఎండ ఉన్నందుకు హెల్త్ కు మంచిది అన్నట్టుగా కొబ్బరి బొండం ఎక్కువ తీసుకొని వెళ్తాను నేను. తాగడానికి మంచిగా ఉంటుందని మధ్యాహ్నం సాయంత్రం 2 పూటలు తీసుకెళ్తాం. ఎండాకాలం కాబట్టి జ్యూస్ పాయింట్ నడుస్తుంది. జ్యూస్లో ఏమున్నాయంటే ఆరెంజ్ ఉంది, లెమన్ ఉంది, ఫ్రూట్ మిక్స్డ్ ఉంది, ఫ్రూట్ సలాడ్ ఉంది, స్పెషల్ బాదం ఉంది. జ్యూస్ అను కొబ్బరి బొండాలు కొద్దిగా పర్లేదు నడుస్తాయి. ఎక్కువ జ్యూస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే తక్కువ రేట్ ఉంటుంది కదా. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఉంటుంది. 5 రూపాయలకి లెమన్ వస్తుంది, ఆరెంజ్ వస్తుంది, బటర్ మిల్క్ వస్తుంది, ఇవి వస్తాయి. ఇక అంతే. 20 బిలో ఉంటాయి అన్ని, 20 పైన ఉండదు. కొబ్బరి బొండాలు అయితే 30 రూపీస్ ఉన్నాయి. ఎక్కువ సేల్ అయ్యేది కొద్దిగా తక్కువ రేట్ కాబట్టి జ్యూస్ పోతాయి. ఎండ ఎక్కువ ఉంది కదండి, అందుకని మోసం జ్యూస్ తాగితే కొంచెం మంచిగా ఉంటుందని అందుకోసం తాగుతున్నాం. హెల్త్ బాగుండాలని ఇది తాగితే కొంచెం మంచిగా ఉంటుందని. సమ్మర్లో సిటీలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పబ్లిక్ కోరుతున్నారు.